భూభారతి పోర్టల్లో 10,000 కోట్ల విలువైన భూ కుంభకోణం జరిగిందని బీఆర్ఎస్ ఆరోపించింది. ఈ తతంగమంతా కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లోనే జరిగిందని ఆ పార్టీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. పట్టాదారులకు తెలియకుండానే తమకు కావలసిన అనుయాయులకు భూ బదలాయింపు జరిగిందని ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు. పక్కా ఆధారాలతోనే మాట్లాడుతున్నామన్న ప్రవీణ్ కుమార్ భూభారతిలో ఇంత జరుగుతున్నా ఇంకా ధరణిపై నెపన్నెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆక్షేపించారు. పేరు మార్చిన భూభారతి పోర్టల్లో సాదా బైనామా ట్రాన్సాక్షన్స్ గురించి అధికారుల దగ్గరికి తిరుగుతా ఉంటే, మరోవైపు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి కింద నడుస్తున్న భూభారతి పోర్టల్లో అక్రమంగా 22,000 ట్రాన్సాక్షన్స్ జరిగినాయి. వాళ్లకు తెలియకుండానే, వాళ్ళ ప్రమేయం లేకుండానే వేరే వాళ్లకు బదలాయించబడ్డాయి. ఇందులో నిషేధిత భూముల జాబితాలో పెట్టబడిన భూములు కానీ, అసైన్డ్ భూములు కానీ, ప్రభుత్వ భూములు కానీ, ఈ భూములన్నీ కూడా పెట్టడం జరిగింది. ఆ భూములన్నింటినీ కూడా తమకు ఇష్టమైన వాళ్ళ మీదకి బదలాయించుకున్నారు. తెలంగాణ ప్రజలకు ఓపెన్ గా రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి మీరు భూభారతి పోర్టల్లోకి వెళ్ళండి. మీ భూమి భద్రంగా ఉందో లేదో దయచేసి ఒకసారి చెక్ చేసుకోండి. మీ కనుసన్నల్లోనే ఈ కుంభకోణం జరిగింది. మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, నేను ఆధారాలతోనే మాట్లాడుతున్నా శ్రీనివాసరెడ్డి గారు.